గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే 30 జనవరి 2025 ఈ రోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ ఏంటి అంటే ఇస్రో సెంచరీ, అంటే ఇస్రో 100వ ప్రయోగం అనేది సక్సెస్ అయింది. మనం మొన్న చెప్పాం కదా ఇస్రో 100వ ప్రయోగం చేయనుంది అని. ఆ ప్రయోగం అనేది సక్సెస్ అయిందనమాట. సో మనది ఎక్కడ ప్రయోగించారు అంటే తిరుపతిలోని షార్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో రెండో ప్రయోగ వేదిక నుంచి ఏ రాకెట్ ద్వారా అంటే GSLV F-15 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగిందనమాట. సో ఏ ఉపగ్రహాన్ని మనం ఉపయోగించాం దాంట్లో అంటే NVS-2 అనే ఉపగ్రహాన్ని ఉపయోగించాం. ఆ ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే సక్సెస్ఫుల్గా ఈ NVS-2 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టింది. సో ఇందులో ఉండే మెయిన్ ఎలిమెంట్ ఏంటి అంటే రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్ అనమాట. ఈ అణుగాడియారం అనేది ఈ ప్రయోగానికి కీలకమైందన్నమాట. ఓకేనా. సో ఇదేంటి అంటే ఈ ప్రయోగం ఇండియాతో పాటు చుట్టుపక్కల 1500 కిలోమీటర్స్ వరకు కూడా ఈ ఉపగ్రహం పరిధిలోకి వస్తుందన్నమాట. అంటే ఇండియా వెలుపల కూడా ఈ ఉపగ్రహం యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అసలు వీటి అప్లికేషన్స్ ఏంటి, ఎందుకోసం అంటే ఉపరితలము అంటే భూమార్గంలో, వాయు మార్గము, సముద్ర నావిగేషన్, వ్యవసాయము, శాటిలైట్ అంటే ఏ డైరెక్షన్లో శాటిలైట్స్ మూవ్ అవ్వాలి అని చెప్పేసి శాటిలైట్ గమనము, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లకు ఈ NVS-2 సేవలు అనేవి ఉపయోగపడతాయి అనమాట. ఇవి వీటి అప్లికేషన్స్. అయితే మనం రీసెంట్ గా చెప్పాం ఇస్రోకి కొత్తగా వి నారాయణన్ గారు అపాయింట్ అయ్యారనమాట. సో ఇతను అపాయింట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రయోగము ఇతను ఏం అనౌన్స్ చేశారంటే నెక్స్ట్ 5 years ఇది 100వ ప్రయోగం కదా, నెక్స్ట్ 5 years లో 200 ప్రయోగాలు చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారనమాట. ఇప్పటి వరకు ఇస్రో 6 తరాల రాకెట్లను అభివృద్ధి చేసింది. సో స్టార్టింగ్ ఎప్పుడు అంటే 1979 లో APJ అబ్దుల్ కలాం గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నెక్స్ట్ సతీష్ ధావన్ యొక్క మార్గదర్శకత్వంలో మొదటి రాకెట్ రూపుదిద్దుకుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాం కదా ఇప్పటి వరకు మొత్తం ఎన్ని ప్రయోగాలు చేశారంటే 100 ప్రయోగాలు పూర్తి చేశారు. ఎన్ని ఉపగ్రహాలను పంపించారు అంటే 548 ఉపగ్రహాలని ఇస్రో పంపించింది. ఈ 548లో 433 వచ్చేసి విదేశీ ఉపగ్రహాలు, 115 వచ్చేసి స్వదేశీ ఉపగ్రహాలు అనమాట. ఓకేనా. 548 మొత్తము, దాంట్లో 433 విదేశీ ఉపగ్రహాలు, 115 వచ్చేసి స్వదేశీ ఉపగ్రహాలు. సో మనం చెప్పాం కదా నావిగేషన్ విత్ కాన్స్టలేషన్. సో నావిగేషన్ విత్ కాన్స్టలేషన్ అనేది భారత్ యొక్క స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఓకేనా. అది ఇండియా రిలేటెడ్ అనమాట. ఇండియా యొక్క స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. సో దీన్ని ఎవరు రూపొందించారు అంటే ఇస్రో రూపొందించింది. ఓకేనా. ఇది ఇందాక చెప్పాం కదా ఇండియాతో పాటు వెలుపల 1500 కిలోమీటర్స్ వరకు కూడా ఈ నావిక్ అనేది సేవలు అందించనుంది. ఈ ఉపగ్రహాలతో భూమి, జల, వాయు మార్గాల యొక్క స్థితిగతులు, దిక్కులు తెలియజేయడము, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడము, వాహన చోదకులకు దిశానిర్దేశం చేయడము, నెక్స్ట్ IoT ఇవన్నిటికీ కూడా ఈ నావిక్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. అది మనకి ఇస్రో యొక్క 100వ ప్రయోగం అనేది సక్సెస్ అయింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వం 5% రిజర్వేషన్లను అమలు చేస్తూ ఉత్తర్వులు అనేది జారీ చేసింది. ఎక్కడంటే ఉన్నత విద్యా సంస్థల్లో. ఇక్కడ ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అమలు చేయనుంది. సో ఇంకొకటి ఏంటి అంటే విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అంటే అడ్మిషన్స్ కి కూడా వాళ్ళ ఏజ్ లిమిట్ ఉంటుంది, గరిష్ట వయోపరిమితిలో 5 years రిలాక్సేషన్ కూడా ఇచ్చిందన్నమాట. ఓకేనా. మరి ఈ 5% రిజర్వేషన్లు ఎలా అమలు పరుస్తారు అంటే సో దివ్యాంగులను 5 కేటగిరీలుగా విభజిస్తారనమాట. 5 కేటగిరీలుగా విభజించి ఒక్కొక్క కేటగిరీ వైకల్యానికి ఒక్కొక్క పర్సెంటేజ్ అనేది రిజర్వేషన్ అనేది అమలు చేయనుంది. సో అవి ఏంటంటే దృష్టి లోపం A కేటగిరీ, నెక్స్ట్ వినికిడి లోపం, మూగ B కేటగిరీ, అంగవైకల్యం C కేటగిరీ, మానసిక వైకల్యం D కేటగిరీ. ఒకటి కన్నా ఎక్కువ వైకల్యాలు ఉంటే ఈ అనమాట. అంటే దృష్టి లోపం, వినికిడి లోపం అనేది కేటగిరీ A కిందకి వస్తుంది, మూగ కేటగిరీ B, అంగవైకల్యం కేటగిరీ C, మానసిక వైకల్యం కేటగిరీ D, నెక్స్ట్ ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉంటే వాళ్ళని కేటగిరీ E కింద అనమాట. అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా. అది సెకండ్. నెక్స్ట్ థర్డ్ ఏంటి అంటే బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్ కేంద్రం. ఓకేనా. సో బ్రహ్మపుత్ర నది అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నదిపై దేశంలోని అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని భారత ప్రభుత్వం నిర్మించనుంది. సో మరి ఎందుకు నిర్మిస్తుంది ఇది అంటే యాక్చువల్గా ఈ ప్రాజెక్టులు కట్టడం వల్ల అది అరుణాచల్ ప్రదేశ్ అంటే మనకు తెలుసు కదా, నార్త్ ఈస్ట్ కదా స్టేట్, ఈశాన్య ప్రాంతంలో పర్యావరణానికి ప్రాబ్లం అవుతుంది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్మించాలి అనుకుంటుంది అని అంటే మనకి ఏంటి చైనా అనేది అక్కడ జల విద్యుత్ ప్రాజెక్టు కట్టనుంది. ఆ జల విద్యుత్ ప్రాజెక్ట్ చైనా కడితే ఏదైనా వరదలు వచ్చిన సమయంలో అవి చైనా యొక్క జల విద్యుత్ కేంద్రము గేట్లు ఓపెన్ చేసింది అనుకోండి, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అనేది ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఏం చేశారు, అరుణాచల్ ప్రదేశ్ బ్రహ్మపుత్ర నదిపై చైనాలో అంటే చైనా బార్డర్లో నిర్మించిన ప్రాజెక్ట్ కంటే కూడా సో 2-3 times ఎక్కువ ఉన్నటువంటి ప్రాజెక్ట్ నిర్మించనున్నారు బ్రహ్మపుత్ర నదిపై. ఓకేనా. సో దాని ఖర్చు ఎంత అంటే 1.50 lakhs అంటే 1,50,000 కోట్లు ఖర్చు చేయనుంది. సో దాంట్లో నిల్వ చేసే సామర్థ్యం ఎంత అంటే 325 TMCల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ ని నిర్మించనున్నారు అనమాట. అది బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్ కేంద్రం. నెక్స్ట్ గోదావరి బోర్డు చైర్మన్. ఓకేనా. GRMB గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే AK ప్రధాన్ గారు అపాయింట్ అయ్యారనమాట. నెక్స్ట్ ఏంటి LPSC లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే M మోహన్ అపాయింట్ అయ్యారనమాట. ఇతను కేరళకు చెందినవాడు. ఈ M మోహన్ అనే అతను ఇప్పటి వరకు ఏంటంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కి డైరెక్టర్ గా పనిచేశారు. అంటే ఇప్పటి వరకు కూడా VSSC డైరెక్టర్ గా ఉన్న అతన్ని దేనికి LPSC లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ కి డైరెక్టర్ గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ తక్కువ ఉన్నాయమ్మా. ఓకేనా. మీకు ఈ కరెంట్ అఫైర్స్ అర్థమైంది అని అనుకుంటే మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.